హలో అండి, ఈరోజు మన వీడియో ఏమంటే మైదా పిండితో గవ్వలు చేసి చూపిస్తున్నాను. ఈ గవ్వలు చాలా బాగుంటాయి. నచ్చని వారు ఉండరు, చిన్నపిల్లలు బాగా తింటారు. తర్వాత ఇవి ఎక్కువగా చేసుకొని బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే నెల వరకు నిల్వ ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. ఎక్కువ ఇష్టంగా అందరికీ ఇష్టపడతారు. స్వీట్ కదా. తర్వాత నేను ఇక్కడ 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ నెయ్యి మాత్రమే వేసాను. ఎందుకంటే గవ్వలు మెత్తగా ఉండకుండా, మరీ గట్టిగా ఉండకుండా కొద్దిగా నెయ్యి వాడాను. తర్వాత కొద్దిగా వాటర్ వేసి చపాతీ ముద్దలో కలుపుకొని 2 నిమిషాల తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. గవ్వలు తయారు చేయడానికి ఇలా బాల్స్ చేసుకొని, నా దగ్గర గవ్వలు చెక్కలేదండి, మామూలుగా ఈ గంటెతో, తీగల గంటెతోనే నేను ఈ గవ్వలు చేశాను. దీంతో కూడా బాగానే వచ్చాయి. తర్వాత ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టి, ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత అన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత దోరగా వేయించుకున్న తర్వాత వీటిని గిన్నెకి తీసుకోవాలి. తర్వాత అన్నీ కూడా అలాగే వేయించుకోవాలి. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. గలగలలాడుతూ కరకరలాడుతూ చాలా బాగుంటాయి. తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇవి రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనము ఏ కప్పుతో మనము పిండి తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకోవాలి. ఇక్కడ నేను, నా దగ్గర కొంచెం పంచదార కట్టి ఉంది, అదే వేశాను. అయినా సరే పాకం పట్టి తీగ పాకం వచ్చాక రెడీ చేసుకోవాలి.